కోటప్ప కొండ మీద పరమశివుడు ఉంటాడు. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశः కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్ప కొండ ఒక్కటే. అంతటి మహిమాన్వితమైన ప్రదేశాన్ని కోటప్ప కొండను మనం ఈరోజు వీడియోలో దర్శించుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. కోటప్ప కొండని త్రికూటం అని అంటారు. ఎందుకంటే ఈ కొండని ఎటు సైడ్ చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి అంట. అందుకని దీన్ని త్రికూటం అంటారు. అందుకని ఇక్కడ పరమేశ్వరుని త్రికూటాచలేశ్వరుడు అంటారు. అందుకే ఈ ఆలయం కూడా త్రికోటేశ్వర ఆలయం అయింది. అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయ నిర్వహణకి భూములు కూడా ఇచ్చారంట. ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. పూర్వం అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాక మహాశివుడు ఈ త్రికూటాద్రి మీద దక్షిణామూర్తి వలె తపస్సును ఆచరించాడు. అప్పట్లో ఒక గొల్లబామ ఈ మహాపరమశివునికి భక్తురాలై ప్రతిరోజు పరమశివుని సేవించడానికి కొండ మీదకు వచ్చి ప్రార్థించసాగింది. ఆమెకు వివాహం మీద విరక్తి చెంది ఓన్లీ పరమశివునిపై భక్తి కలిగినదై మహాశివుని సేవించసాగింది. అంతటి ఆ మహాశివుడు ఆమెను కనుకరించి ఆమెకి భౌతిక విషయాలపై ఆశ కలిగేటట్లు చేశాను. ప్రతిరోజు వచ్చే ఆ గొల్లబామ ఒకసారి గర్భవతి అయ్యింది. తరువాత గర్భవతి అయ్యి ఆ కొండని ఎక్కలేక ఆ పరమశివునికి మొరపెట్టుకున్నది. తండ్రి, నేను ఈ కొండని ఇంకా ఎక్కలేను, నేను గర్భవతిని అయ్యాను, అందుకని నువ్వే కిందకు రమ్మని కోరింది. అంతటా కనికరించిన ఆ మహాశివుడు, సరే నేను వస్తాను, నువ్వు కిందకు దిగుతా వెళ్ళు అని చెప్తాడు. కానీ వెనక్కి చూడకు అని చెప్పారు. సరే అని గొల్లబామ కిందకు దిగుతూ వెళ్తూ ఉంటుంది. వెనక పరమేశ్వరుడు కొండను దిగుతూ ఉండగా ఆయన అడుగుల శబ్దానికి రాళ్ళు పగిలి పెద్ద ధ్వనులు వచ్చాయి. అంతటా ఉలిక్కిపడిన గొల్లబామ వెనక్కి తిరిగి చూడగా ఆ పరమశివుడు అక్కడే లింగరూపుడయ్యను. అలాగే ఆ గొల్లబామ కూడా అక్కడ శిలారూపి అయింది. ఇది మనం ఆ కొండ మీద కూడా చూడవచ్చు. అప్పట్లోనే సాలంకయ్య అనే భక్తుడు కూడా పరమశివుని తన ఇంటికి ఆహ్వానించాను. ఒకానొక రోజు ఆ సాలంకయ్య పరమశివుని వద్దకు వెళ్ళి, ఏంటి స్వామి రాలేదు అని అడుగుదామని వెళ్ళాడు. అప్పుడు లింగరూపుడైన ఆ స్వామిని దర్శించి, స్వామి ఏంటి ఇలా జరిగింది అని అడగగా ఆ పరమేశ్వరుడు, నువ్వు 1,000,000 ప్రభలతో పండగ చేయగా నేను వస్తానని ఆజ్ఞ ఇచ్చాను. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి ప్రభలతో మహాశివరాత్రి అద్భుతంగా జరుపుతారు. బయట మనం దక్షిణామూర్తిని దర్శించుకున్నాం కదా, ఇప్పుడు మనకి లోపల ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాక మనకి రాజగోపురం దర్శనం ఇస్తుంది. ఇదే ఆ రాజగోపురం. ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తే మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ మెట్లు మార్గం ద్వారా పైకి వెళ్ళి మనం స్వామిని దర్శించుకోవచ్చు. ఆలయం లోపల వీడియో తీయడానికి కుదరలేదు కాబట్టి నేను ఇక్కడ పిక్చర్ని అప్లోడ్ చేస్తున్నాను. ఆ పరమేశ్వరుణ్ణి కనులారా దర్శించుకోండి. ఆలయ వెనుక భాగంలో మహారుద్రాభిషేకం చేయడానికి ఇక్కడ 3 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. నేను చెప్పిన ఇందాడ హిస్టరీ మొత్తం ఇక్కడ మనం పిక్చర్స్ రూపంలో మనం చూడవచ్చు.
మెట్ల మార్గమున మనం పైకి వెళ్తే పైన ఒక మెడిటేషన్ హాలు మరియు నాగపుట్ట మనకు దర్శనం ఇస్తాయి. ఈ కొండ మీద నుంచి చూస్తే మనకి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం అతిపెద్ద పరమేశ్వరుని విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఇదే ఆ మెడిటేషన్ హాలు. ప్రస్తుతం ఆలయం మెయింటెనెన్స్ సరిగ్గా లేనందువలన అది అంతా దుమ్ముగా ఉంది. పైన నాగపుట్ట ఉంది. కింద ఎక్కువ కోతులు ఉండడం వలన మేము పైకి వెళ్ళి దర్శించుకోలేకపోయాము. ఇది ఆలయం వెనకాల ఉన్న రావి చెట్టు. దీని కింద నాగదేవతలను పూజిస్తున్నారు. ఎవరన్నా వికలాంగులు ఉంటే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ మార్గమున మనం పైకి రావచ్చు. ఇది కోటప్ప కొండ మొత్తానికి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియో చేరువవ్వడానికి సహాయం చేయండి.